మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నర్రవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,523 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి ఆలయానికి 10,000 అందిస్తున్నట్టు చెప్పారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా 1037 ఆలయాల పునః నిర్మాణ పనులు మంజూరు కాగా 529 పనులు పూర్తయినట్టు చెప్పారు. ఇక మిగిలిన పనులకు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఇప్పటికే 826 కోట్లు పునః నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. టీటీడీ శ్రీవారి నిధులతో గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి హిందూ మత పరిరక్షణకు ఆధ్యాత్మికత భగవంతుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి పునః నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మంత్రి ఆనంద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్జేసీ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు సంవత్సరం 4 మాసాలుగా మొదలయ్యాయి. నేను దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చాక 5,523 ఆలయాలకి 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తున్నాను. ఇప్పుడు అయ్యే ఖర్చు 64 కోట్ల రూపాయలు అవుతుంది. ఇంత ఖర్చు అయినా పర్వాలేదు, మనం ఆ డబ్బు ఖర్చు పెట్టాలి. ప్రతి దేవాలయంలో దీపం వెలిగించాలి, అక్కడ స్వామివారికి కొంత పూజ జరగాలనేదే మా అభిప్రాయం. అలాగే కామన్ గుడ్ ఫండ్ ఉంది వాళ్ళ దేవాదాయ శాఖకి. ఈ కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా ఆలయాలు పునర్నిర్మాణం జరుగుతాయి. ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా జరిగాయి, కొన్ని పూర్తిగా ఆగిపోయాయి. నిధులు ఇవ్వక సగం కట్టి వదిలేశారు. కొంతమంది అసలు మొదలే పెట్టలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇటీవల పోయినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, ఇవన్నీ లెక్క చూస్తే ఇటీవల కాలంలో ఒక 10 సంవత్సరాల యువతల 1037 ఆలయాలకి పనులు మంజూరు చేశాం, వాళ్ళు కానీ మేము కానీ. ఇప్పుడు దానికి అయ్యే ఖర్చు 826 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతుంది. అంతా పనులు చేస్తూ వస్తే 529 పనులు పూర్తయ్యాయి. 381 పనులు ఇప్పుడు మేము మంజూరు చేసినవి కూడా కలిపి పురోగతిలో ఉన్నాయి. నిధులు మంజూరు చేశాం, నిధులు ఇస్తున్నాం. 127 పనులు ఇవాళ మొదలు పెట్టాలి. అంటే నేను ఈ మాసంలో కూడా కొన్ని ఆలయాలు మా అధికారులు ప్లాన్లు పంపిస్తే దాన్ని మంజూరు చేయబోతున్నాను. కాబట్టి ఏ ఒక్క ఆలయం కూడా మేము దీనికి సంబంధించిన జాబితాలో మేమున్నాం, మేము ఆలయం పునర్నిర్మాణం చేస్తామంటే ఆ ఆలయాలన్నిటికీ నిధులు ఇవ్వడానికి ఇవాళ దేవాదాయ శాఖ ముందు ఉంది. ఏ ఒక్కటి మేము వెనక లేదు అని చెప్పే ప్రసక్తి లేదు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా పూర్తిగా ఆలయాలు కొత్తవి కట్టడానికి కూడా నిర్ణయం చేశాం. 15 లక్షలు ఒక స్థాయి, 20 లక్షలు ఒక స్థాయి. ఈ సంవత్సరం 1000 ఆలయాలని అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో, చిన్న చిన్న తాండాల్లో, గిరిజన ప్రాంతాలు, దళిత కాలనీలు, బలహీన వర్గాల కాలనీల్లో నిర్ణయం చేసి మొదలు పెడుతూ ఉన్నాం. ఇప్పటికే నిర్ణయం పూర్తయింది. త్వరలోనే ఆ యొక్క ప్రాంతాలను గుర్తించి అక్కడ మంజూరు చేస్తాం. ఈ విధంగా చేయడంతో ఇవాళ నెల్లూరు జిల్లాకు కూడా
దాదాపుగా ధూపదీప నైవేద్యాలు ఈ జిల్లాలో 452 మంజూరయ్యాయి. కామన్ గుడ్ ఫండ్ కమిటీ కింద 33 పనులు ఇప్పటికీ కొత్తవి మంజూరు చేశాం. 196 లక్షల రూపాయలు ఇప్పటికీ విడుదల చేశాం. ఇంకా 50 పనులు మొదలైన వాటికి అన్నిటికీ 52 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు అవుతాయి. ఇంకా 18 మొదలవుతున్నాయి, 34 మొదలు కావాల్సినవి. కాబట్టి ఈ విధంగా మేము అభివృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హిందూ మత పరిరక్షణకు, ఆధ్యాత్మికత, భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలనేదే ఇవాళ మా కూటమి ప్రభుత్వ లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దాన్ని నెరవేర్చడానికే ఇవాళ మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా 39 ఆలయాలకి ధూపదీప నైవేద్యం మంజూరు చేసి 10,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లకు పంపిస్తూ ఉన్నాం. అలాగే అర్హతలను బట్టి 8 ఆలయాలకి ఇంకా పరిశీలనలు ఉన్నాయి, వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 పనులు పునర్నిర్మాణ కార్యక్రమానికి 3.66 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇంకా 3 ఆలయాలు ప్రగతిలో ఉన్నాయి, వాటికి కూడా పూర్తిగా పనులు చేయడానికి ఇప్పటికే నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. ఇక ఇవాళ ప్రారంభమైనటువంటి గుండెమడుకల ఆలయం 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చాం శ్రీవాణి ట్రస్ట్ నుంచి. మరొక 1 కోటి రూపాయల నిధులకి మా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు అక్కడే ఇవ్వడానికి. అలాగే ఇప్పుడు వెంగమాంబ ఆలయానికి 10 కోట్ల రూపాయల ప్రణాళికలు తయారవుతున్నాయి. దానికి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే సమయంలో దాతలు ముందుకు వచ్చి మేము కూడా మీతో కలుస్తామంటే ఎలాంటి అభ్యర్థన లేదు. నేను ఇవాళ మీడియా ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు దాతలుగా ముందుకు రావాలని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ కావాలంటే వారందరికీ మనస్ఫూర్తిగా శాసనసభ్యులు కానీ మేము కానీ కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. ఏ ఒక్కరూ బేషిజాలు లేవు ఇక్కడ. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ మాసం వర్షాకాలం, మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు, వర్షాలు ఆ సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయిన ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో ఇలాగే చాలా పనులు ప్రారంభించాలి, మంజూరు చేశాం. వాళ్ళ ప్లాన్లు, టెండర్లు పూర్తయినాయి. బహుశా వర్షాలు కానీ లేకపోతే లేని ప్రాంతాలన్నీ మరి జిల్లాలు వారీగా తిరగడం, రివ్యూ చేయడం, దేవాదాయ శాఖ పనితీరును మెరుగుపరుచుకోవడం, అందులో ఉన్నటువంటి అధికారులు కూడా ఆధ్యాత్మిక భావంతో పనిచేసే విధంగా వాళ్ళు కూడా ఉండేటట్లు చూడడం అనేటువంటిది ఇవాళ మాకు ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతల ప్రకారం మేము పనిచేయడం జరుగుతుంది.